ఒక గ్రామంలో రాము అనే మోచివాడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కష్టపడేవాడు, కాని దరిద్రంగా జీవించేవాడు. ఒకరోజు అతని గ్రామంలో ఉన్న రాజుకు కొత్త బూట్లు అవసరం అయ్యాయి. రాముని రాజమహలానికి పిలిచారు. రాజు, ఒక అద్భుతమైన బూటు చేయగలవా అని రాజు రాముని అడిగారు. రాము, ఖచ్చితంగా మహారాజా, నేను అత్యుత్తమ బూట్లు చేస్తాను అని రాము సమాధానం ఇచ్చాడు. రాము తన కష్టపడి పనిచేసి చాలా అందమైన బూట్లు తయారు చేశాడు. రాజుకు బాగా నచ్చాయి. రాజు, ఇవి అద్భుతంగా ఉన్నాయి, నువ్వు నిజంగా చతురుడివి, నాకు మరో జత కావాలి అని రాజు రాముని అడిగారు. రాజు మళ్ళీ రాముని పిలిచి బూట్లు చేయించేవాడు, కాని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. రాము దారిద్ర్యంలో ఉన్నాడు, కాని రాజుతో చెప్పలేకపోయాడు. ఒకరోజు రాము ఒక ప్లాన్ వేశాడు. అతను బూట్లలో చిన్న నోటు పెట్టాడు. మహారాజా, మీరు బూట్లు ఇస్తున్నారు, కానీ దానికి ప్రతిఫలంగా ఏమీ ఇవ్వడం లేదు. నేను కూలి లేకుండా జీవించలేను, దయచేసి నాకు న్యాయం చేయండి. రాజు నోట్ చూసి ఆశ్చర్యపోయాడు. అతను తన తప్పు గ్రహించాడు. రాజు, నీవు నిజంగా చతురుడివి, నేను నీ కష్టాన్ని గుర్తించలేదు. ఇప్పుడు నుంచి నీవు నా రాజమొచ్చివాడివి, నెలకు మంచి జీతం ఇస్తాను. ఆ తర్వాత రాము సుఖంగా జీవించాడు మరియు తన తెలివితేటలతో ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచాడు. మోరల్, తెలివిగా ఉండండి, కాని న్యాయంగా కూడా ఉండండి. నిజాయితీ, కష్టపడే మనుషుల్ని గౌరవించాలి.